పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయగల దేవుడు, కృపగలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అపారంగా దీవించి విస్తారమైనటువంటి దీవెనలతో మీ బిడ్డలను ఆశీర్వదింతురుగాక. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథములోని గొప్ప ప్రార్థనలలో మరొక ప్రార్థనని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. జైలు అధికారి పౌలు గారితో అన్న మాటలు: అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనో అని ఓ చిన్న ప్రశ్న. దానికి పౌలు గారు చెప్పిన చిన్న సమాధానం: నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడతారు. దీనికి నేపథ్యం ఏమిటి అంటే, వారు ఫిలిప్పీకి వచ్చారు. మాసిదోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళ్ళారు. అక్కడ లూదియా అనే స్త్రీ ఉంది. ఆమె ధూమ్ర వర్ణము గల వస్తువులను అమ్ముకుని వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ఆవిడ పౌలు శిలాసులను తన ఇంటికి ఆహ్వానించి వారి ద్వారా వాక్యము విని బాప్తిస్మము అనగా జ్ఞానస్నానము పొంది రక్షణ పొందింది. ఆ తరువాత వారు ప్రార్థనా స్థలానికి వెళుతున్నప్పుడు దయ్యం పట్టినటువంటి ఓ బాలిక భూతావిష్టురాలై శోధ చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టుచుండెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురని బిగ్గరగా అరుచుచుండెను. ఆ విధంగా ఆమె ప్రతిసారి వీరి గురించి, వీరు దేవుని సేవకులు, నిజదేవుని సేవకులు, సత్యమైన దేవుని సేవకులు, మీరు ఎలా రక్షణ పొందాలో మీకు బోధిస్తారు అని గొప్పగా అరిచి చెప్పుచుండగా, ఈమె ద్వారా డబ్బులు సంపాదించేవారు, ఈమె ద్వారా శోధ చెప్పించుకునేవారు, భవిష్యవాణి వినిపించుకునేవారు, ఈమె ద్వారా అలాంటి గొప్ప వ్యాపారం చేస్తున్నటువంటి వారు పౌలు ఆమె వైపు తిరిగి, వీరు ఈ మాటలు అనుకోకముందు పౌలు ఆ అమ్మాయి వైపు తిరిగి అంటున్నాడు: ఇదిగో, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలి పొమ్ము అని నేను ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వీడిపోయెను. దయ్యం పట్టినటువంటి అమ్మాయి, ఆ సాతాను శక్తితో శోధ చెప్పే అమ్మాయిని పౌలు గారు యేసు నామములో ఆమె నుండి దయ్యాన్ని వెడలగొట్టగా, ఆమె నుంచి సంపాదన పొందుతున్న వీరు మరి పౌలు శిలాసుల మీద నేరం మోపి బెత్తాలతో, అలాగే వారి బట్టలు చించి క్రూరముగా కొట్టి చెరసాలలోనికి నెట్టి గట్టిగా బిగించండి అని ఆ జైలు అధికారికి తెలియజేశారు. అప్పుడు పౌలు శిలాసులను బంధించి వారిని బొందలేశారు. అంటే వారి కాళ్లను 2 కొయ్య దొంగల మధ్య బంధించారు. అప్పుడు వారు అర్ధరాత్రి వరకు దేవుని స్తుతులను పాడుతూ ఉన్నారట. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రియ సోదరి సోదరుడా, వారు ఆ విధంగా బందెలలో ఆ దొంగల మధ్య బంధింపబడి అర్ధరాత్రి వరకు పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. జైలు గోడలు వారికి ఉన్నటువంటి సంఖ్యలు త్రెంచి జైలు యొక్క తలుపులు పగలగొట్టబడ్డాయి.
జైలరు అక్కడ కాపలా కాస్తున్న వ్యక్తి వీరందరూ పారిపోయారేమో అనుకొని తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికి కత్తిని దూసి చంపుకోబోగా అప్పుడు పౌలు గారు పెద్దగా, మేమెవరమీ తప్పించుకోలేదు, నీకు నీవు హాని తలపెట్టుకోవద్దు, మేమిక్కడే ఉన్నాం, భయపడకు అని ఆయనకి అభయం ఇచ్చినప్పుడు కళ్ళారా చెవులారా వారి దేవుని పాటలు విని మరి కళ్ళారా గొప్ప అద్భుతాన్ని చూసిన జైలరు పౌలు గారితో అన్నటువంటి గొప్ప మాట ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. అతడు వారిని ఎవరిని పౌలు సిలాసుల పాదముల వద్ద పడి గడగడ వణుకుచు, అయ్యలారా, వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు పౌలు గారు అన్నాడు, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేశను. వెంటనే అతడును అతని కుటుంబమును బాప్తిస్మము అనగా జ్ఞానస్నానమును పొందిరి. అతడు పౌలును సిలాసును ఇంటి లోపలికి తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యను. పొందిన రక్షణ. అయ్యలారా, నేనేం చేయాలి రక్షణ పొందాలంటే అని అడిగినందుకు పౌలు గారు, మరి ప్రభు అయిన రక్షింపబడాలి అంటే నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడతారని ఆ రక్షణని వారికి దయచేశాడు. ఆ రోజే ఆ రాత్రే తను తన కుటుంబము, తన భార్య, తన బిడ్డలు జ్ఞానస్నానము పొంది బాప్తిసం పొంది అంతో దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొందినందుకు సంతోషభరితులయ్యారు. మరి ఆ జైలర్ యొక్క గొప్ప ప్రార్థన, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని ప్రశ్నించి రక్షణ పొందాడు, సమాధానం పొందుకున్నాడు, శాంతి పొందుకున్నాడు, మరి రక్షణానుభవాన్ని పొందుకున్నాడు, సంతోషభరితుడయ్యాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఆనాడు మరి జైలరు పౌలు సిలాసులను బంధించిన ఈ వ్యక్తే వారు చేసిన ప్రార్థన ద్వారా, వారు పాడిన పాటల ద్వారా జరిగిన అద్భుతాన్ని కన్నులారా గాంచిన వాడై మరి పౌలు గారిని, సిలాసు గారిని మరి తన ఇంటికి తీసుకెళ్ళి రక్షణ పొంది బాప్తిసం పొందినట్లుగా మేము ధ్యానం చేశాము నాయన. మరి మాలో కూడా నమ్మకం లేనివారు, దైవజనులను హింసించేవారు, దైవజనులకు హాని తలపెట్టేవారు ఉండగా మరి ఇలా తలపెట్టడానికి సిద్ధమైనటువంటి వారి ద్వారా కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేయించాడు. రక్షణ పొందే విధంగా ఆయన చేసిన గొప్ప ప్రార్థనను బట్టి ప్రభువా, మేము రక్షణ పొందలేనటువంటి బిడ్డలు, రక్షణ పొందడానికి సిద్ధమైనటువంటి బిడ్డలు, మరి అలా రక్షణానుభవాన్ని పొందుకునే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. వారందరినీ ప్రభువా నీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చి మరి వారికి రక్షణను ఇచ్చే గొప్ప భాగ్యాన్ని, నీ వాక్యానికి లోబడే భాగ్యాన్ని, నిన్ను నమ్మి విశ్వసించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని జైలర్ వరే మరి అనేకులు బయట ఉన్నారు నాయన. వారందరినీ రక్షణలోకి నడిపించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య నీ గొప్ప నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.